పచ్చని కొండలు, మబ్బులతో నిండిన ఆకాశం, చల్లని గాలి వీచే ఒక అందమైన ప్రాంతం ఉండేది. ఆ కొండల మధ్యనుంచి ఒక చిన్న నీటిధార నెమ్మదిగా జారుతూ ప్రవహించేది. అది పెద్దగా కనిపించదు, శబ్దం కూడా ఎక్కువగా చెయ్యదు. అందరూ దానిని ప్రేమగా చిన్న నది అని పిలిచేవారు. చిన్న నది చాలా ప్రశాంతంగా ఉండేది. తాను ఎక్కడినుంచి వచ్చానో, ఎక్కడికి వెళ్తానో తెలియకపోయినా రోజూ నెమ్మదిగా ముందుకు సాగుతూ ఉండేది. ఒకరోజు కొండపైనుంచి వేగంగా దూసుకొస్తున్న పెద్ద జలపాతం చిన్న నదిని చూసి నవ్వింది. ఏమిటి నువ్వు ఇంత నెమ్మదిగా ఎందుకు వెళుతున్నావు? నేను చూశావా, గర్జిస్తూ పరిగెత్తుతాను. అందరూ నన్నే చూస్తారు. చిన్న నది మృదువుగా చెప్పింది. నాకు తొందరలేదు, ముందుకు వెళ్లడమే నాకు సరిపోతుంది. జలపాతం నవ్వుతూ ముందుకు దూసుకెళ్ళిపోయింది. చిన్ననది మాత్రం తన మార్గంలో మెల్లగా ప్రవహించుసాగింది. అదే సమయంలో నది ఒడ్డున ఉన్న చిన్న పువ్వులు, గడ్డి, చెట్లు చిన్న నదితో మాట్లాడేవి. నువ్వు నెమ్మదిగా ఉన్నా మా దాహం తీర్చుతున్నావు, మాకు జీవం పోస్తున్నావు అని అవి చెప్పేవి. అప్పుడు చిన్ననది తొలిసారిగా ఆలోచించింది. బహుశా వేగమే కాదు, ఉపయోగపడటం కూడా ముఖ్యం కావచ్చు. అలా చిన్ననది తన ప్రయాణాన్ని కొనసాగించింది. కాని ముందున్న దారి అంత సులువు కాదు. చిన్ననది కొండలనుంచి దిగుతూ ముందుకు సాగుతుండగా దాని మార్గంలో పెద్ద పెద్ద రాళ్ళు అడ్డుగా నిలబడ్డాయి. కొన్ని రాళ్లు నీటిని ఆపేశాయి, కొన్ని రాళ్లు నదిని వంకరదారుల్లోకి మళ్లించాయి. చిన్ననది కాస్త బాధపడింది. నేను నేరుగా వెళ్లలేకపోతున్నాను, ఎందుకు నాకిన్ని అడ్డంకులు అని ఆలోచించింది. అప్పుడే పక్కనే ఉన్న ఒక పాతరాయి నెమ్మదిగా చెప్పింది. నదీ, నువ్వు నన్ను పగలగొట్టలేవు, కాని నన్ను దాటవచ్చు, చుట్టూ తిరిగి అయినా ముందుకు వెళ్లవచ్చు. చిన్ననది ఆ మాటలను గుర్తుపెట్టుకుంది. ఆగకుండా, కోపపడకుండా నెమ్మదిగా రాళ్ల చుట్టూ ప్రవహిస్తూ ముందుకు సాగింది. రోజులు గడిచాయి. రాళ్ళు అలాగే ఉన్నా చిన్ననది మాత్రం ఎప్పటికప్పుడు తన దారిని కనుగొంటూ ముందుకు వెళుతూనే ఉంది. కొంచెం దూరం వెళ్లాక చిన్ననదిని మరికొల్లి చిన్న వాగులు చేరాయి. అవి కూడా చిన్నవే, బలహీనంగానే కనిపించాయి. ఒక వాగు అడిగింది, మనమంతా కలిసి వెళ్లాలా? చిన్ననది ఆనందంగా చెప్పింది. ఒంటరిగా వెళితే దూరం ఎక్కువగా అనిపిస్తుంది, కలిసి వెళితే దారి సులభంగా ఉంటుంది. అలా అన్నీ కలిసి ప్రవహించసాగాయి. నీటి శబ్దం కాస్త పెరిగింది. నది వెడల్పు అయింది. ఒడ్డున ఉన్న గ్రామాలు నీటితో పచ్చగా మారాయి. ముందు దూసుకెళ్లిన జలపాతం ఇప్పుడు చాలా దూరంలో కనిపించింది. దాని వేగం తగ్గిపోయింది. కాని చిన్ననది మాత్రం వాగులతో కలిసి బలంగా ముందుకు సాగుతోంది. కాలం మారింది. ఎండాకాలం వచ్చింది. ఆకాశం నుంచి వర్షం రాలేదు. చిన్ననది నీరు తగ్గసాగింది. కొన్ని వాగులు ఎండిపోయాయి, కొన్ని వెనక్కి తగ్గాయి. చిన్ననది కూడా కాస్త భయపడింది. నేను పూర్తిగా ఎండిపోతానా అని అనుకుంది. అప్పుడే నది ఒడ్డున ఉన్న వృద్ధ చెట్టు చెప్పింది. నదీ, పైకి చూడకు, లోపలికి ప్రవహించు, లోతులో నీరు ఎప్పుడూ ఉంటుంది. చిన్ననది నెమ్మదిగా లోతుగా ప్రవహించింది. నీరు తక్కువగా ఉన్నా ప్రవాహం ఆగలేదు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ వర్షం వచ్చింది. చిన్ననది మళ్లీ ఉప్పొంగింది. చాలా దూరం ప్రయాణించిన తర్వాత చిన్ననది ఒక విశాలమైన ప్రదేశాన్ని చూసింది. అక్కడ ఆకాశం, నీరు కలిసిపోయినట్టు కనిపించింది. అది సముద్రం. చిన్ననది క్షణం ఆగింది. నేను ఇంత దూరం వచ్చానా అని ఆశ్చర్యపడింది. సముద్రం మృదువుగా పలికింది. నువ్వు చిన్నగా మొదలయ్యావు, కాని ఆగలేదు, అందుకే నేడు నాతో కలిశావు. చిన్ననది తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంది. రాళ్ళు, మలుపులు, వాగులు, ఎండాకాలం అన్నీ దాని బలంగా చేశాయి. ఇప్పుడది ఇక చిన్ననది కాదు, సముద్రంలో భాగమైంది. సముద్రంలో కలిసిన తర్వాత కూడా చిన్ననది పూర్తిగా మర్చిపోలేదు. తాను వచ్చిన దారిని ఒకసారి వెనక్కి చూసింది. పచ్చని కొండలు, మలుపులు తిరిగిన దారులు, తనతో కలిసి వచ్చిన వాగులు అన్నీ గుర్తొచ్చాయి. నేను ఒంటరిగా ఉంటే ఇక్కడికి చేరేవాడినా? ఆ రాళ్ళు అడ్డుపడకపోయుంటే నేను బలంగా మారేవాడినా అని ఆలోచించింది. అప్పుడు సముద్రం చెప్పింది, గతం లేకపోతే నీ లోతు ఉండేది కాదు. సముద్రం వైపు వస్తున్న చిన్న చిన్న నదులు, వాగులు చిన్ననదిని చూసి ఆశ్చర్యపడ్డాయి. మీరు ఎలా ఇంత దూరం వచ్చారు అని అడిగాయి. చిన్ననది నవ్వుతూ చెప్పింది, నేను వేగంగా వెళ్లలేదు, ఆగకుండా వెళ్లాను. తన అనుభవాలను చెప్పింది. రాళ్ల గురించి, ఎండాకాలం గురించి, సహనం గురించి. చిన్న నదులు ధైర్యం పొందాయి.
వాటికి దారి స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు చిన్న నది అందరికీ తెలిసినదే, కాని అది ఎప్పుడూ గర్వపడలేదు. నేను సముద్రంలో కలిశాను అని చెప్పుకోలేదు. తాను కూడా ఒకప్పుడు చిన్నదే అని మర్చిపోలేదు. ఒక చిన్న వాగు అడిగింది, మీరు గొప్పవారు కదా? చిన్న నది మృదువుగా చెప్పింది, గొప్పతనం గమ్యాన్ని చేరడంలో కాదు, ఎలా చేరామన్నదిలో ఉంటుంది. కాలం మళ్లీ మారింది. వానలు వచ్చాయి. తర్వాత మళ్లీ ఎండవచ్చింది. చిన్న నది అర్థం చేసుకుంది, జీవితంలో ఒకేలా రోజులుండవని. కొన్ని రోజులు సంతోషం, కొన్ని రోజులు కష్టం. కాని ప్రవాహం మాత్రం ఆగకూడదు. చిన్న నది ఇప్పుడు ఒక కథగా మారింది. పిల్లలు, పక్షులు, చెట్లు అందరూ దాని గురించి చెబుతుంటారు. చిన్నగా మొదలై నెమ్మదిగా సాగి ఆగకుండా ప్రయాణించిన నది అని. చిన్న నది చివరిగా ఒక మాట చెప్పింది, ప్రతి ఒక్కరి ప్రయాణం వేరు, కాని ఆగకుండా ముందుకు వెళ్లడమే విజయం. ఒకరోజు సముద్రతీరంలో ఒక చిన్న పిల్లాడు కూర్చొని అలలు చూస్తూ ఉన్నాడు. అలలు వచ్చి వెళ్లడం, నీరు నెమ్మదిగా కదలడం అతనికి ఆశ్చర్యంగా అనిపించింది. అతనడిగాడు, సముద్రమంత పెద్దగా ఎందుకుంది? అన్ని నదులూ ఇక్కడికే ఎందుకు వస్తాయి? అప్పుడు చిన్న నది తన మృదువైన శబ్దంతో చెప్పింది, నేను కూడా ఒకప్పుడు చిన్నదే. నాకు కూడా భయం, సందేహం, అలసట ఉన్నాయి. కాని నేనొక నిర్ణయం తీసుకున్నాను, ఆగకూడదు అని. పిల్లాడు ఆలోచించాడు. తన చదువు, తన కలలు, తన భయాలు గుర్తొచ్చాయి. అంటే నేను కూడా నెమ్మదిగా అయినా ముందుకు వెళ్లాలా అని అడిగాడు. చిన్న నది సమాధానం చెప్పింది, నువ్వు వేగంగా కాకపోయినా పర్వాలేదు, కాని నీ ప్రయాణాన్ని వదలద్దు. పిల్లాడి కళ్లల్లో ధైర్యం కనిపించింది. కాలం గడిచింది. ఆ చిన్న పిల్లాడు పెద్దవాడయ్యాడు. తన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. కాని ఎప్పుడూ ఒక మాట మర్చిపోలేదు, నెమ్మదిగా అయినా ఆగకుండా ముందుకు. ఇప్పుడతను పిల్లలకు ఒక కథ చెబుతుంటాడు, ఒక చిన్న నది కథ. పిల్లలు ఆశ్చర్యంగా వింటారు. అది నిజంగా నది కథేనా అని అడుగుతారు. అతను నవ్వుతూ చెప్పాడు, అది నది కథ కాదు, అది మనందరి కథ. సముద్రం అలలు మెల్లగా తీరాన్ని తాకుతుంటాయి. చిన్న నది తన ప్రయాణాన్ని ప్రశాంతంగా పూర్తిచేసుకుంది. కథ అక్కడితో ముగుస్తుంది. కాని సందేశం మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. కాలం మారింది. చిన్న నది సముద్రంలో కలిసినప్పటినుండి చుట్టుపక్కల ప్రాంతాలు కూడా మారాయి. కొత్త గ్రామాలు ఏర్పడ్డాయి, పట్టణాలు పెరిగాయి, మనుషులు నీటిని ఎక్కువగా వాడటం మొదలుపెట్టారు. చిన్న నది గమనించింది, కొన్ని చోట్ల నీరు వృధాగా పోతోంది, కొన్ని చోట్ల నదులు మురికిగా మారుతున్నాయి. చిన్న నది బాధగా అనుకుంది, నేను ఇంత ప్రయాణం చేసి వచ్చాను, ఇప్పుడు నన్ను కాపాడేది ఎవరు? అప్పుడు సముద్రం చెప్పింది, నువ్వు కథ అయ్యావు కదా, కథలు మనుషుల్ని మారుస్తాయి. కొంతమంది పిల్లలు, పెద్దలు చిన్న నది కథ విన్నారు. ఆ కథ వారికి ఆలోచన కలిగించింది. నీరు వృధా చేయకూడదు, నదులను శుభ్రంగా ఉంచాలి అని వారు నిర్ణయించుకున్నారు. గ్రామాల్లో చెట్లు నాటారు, నదీ తీరాలను శుభ్రం చేశారు, నీటికి విలువ ఇవ్వడం మొదలుపెట్టారు. చిన్న నది ఆనందంగా ప్రవహించింది. తన కథ పనిచేస్తోందని అర్థమైంది. చిన్న నది ఎప్పుడూ పెద్దగా ఉపన్యాసమివ్వలేదు, కేకలు వెయ్యలేదు, ఆదేశాలు పెట్టలేదు. అది కేవలం తన పని చేసుకుంది, నెమ్మదిగా, నిరంతరంగా ప్రవహించడం. మనుషులు గమనించారు, నది మాట్లాడకుండా మనకు చాలా నేర్పుతోంది అని. అప్పుడు వారికి అర్థమైంది, నిజమైన బోధ శబ్దంలో కాదు, నడవడికలో ఉంటుంది. ఒక సమయంలో చిన్న నది కాస్త అలసిపోయినట్టు అనిపించింది. ఎప్పుడూ ఇవ్వడం, పోషించడం, ముందుకు సాగడం. నాకూ విశ్రాంతి కావాలి కదా అని అనుకుంది. అప్పుడు దాని ఒడ్డున పెరిగిన చెట్లు, తాగిన నీటితో బతికిన పంటలు అందరూ మౌనంగా చెప్పాయి, నువ్వు ఆగితే మేమూ ఆగిపోతాం అని. చిన్న నది మళ్లీ తన ఉద్దేశాన్ని గుర్తుచేసుకుంది. అది తనకోసం కాదు, ఇతరుల కోసం ప్రవహిస్తోంది అని. చిన్న నది ఇప్పుడు కేవలం నది కాదు, అది ఒక మార్గం. పిల్లలకు ధైర్యమార్గం, యువతకు కృషి మార్గం, పెద్దలకు బాధ్యత మార్గం. ఎవరైనా జీవితంలో ఆగిపోయినట్టు అనిపిస్తే చిన్న నది కథ గుర్తుకు వస్తుంది. నెమ్మదిగా అయినా సరే ఆగకుండా ముందుకు. అదే చిన్న నది ఇచ్చిన చివరి కానుక.